రేపే మనకు అతిపెద్ద ఆషాఢ అమావాస్య. అలానే కాకుండా సూర్యగ్రహణం కాబట్టి ఖచ్చితంగా అండి ఉప్పుతో ఇలా చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు, అప్పులన్నీ తీరిపోయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే చెప్పాలంటే కనుక రేపు అంటే ఆగస్టు 12వ తేదీన మనకు గ్రహణం ఏర్పడుతుంది. అలానే కాకుండా అమావాస్య కూడా ఉంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం ఏంటంటే మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు కూడా ఏం పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య మనకు అంటే శక్తివంతమైనది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా నియమాలు పాటించాలి. ఏమీ లేదు, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లటం వల్ల అమావాస్య వల్ల ఏర్పడే దోషాలు, గండాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమందికి అనుమానం ఉంటుంది కదా, గ్రహణం పట్టకపోయినా మనకేంటంటే గ్రహణ దోషాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే ఈ దోషాలు కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లు క్లీన్ చేసేటప్పుడు తప్పనిసరిగా చిటికెడంత పసుపు నీళ్ళల్లో కలిపి ఇల్లు క్లీన్ చేసుకున్న, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకున్న మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది ఉండదనమాట. అద్భుతంగా మీ ఇల్లు మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు అనేవి చేయండి. అయితే చాలామంది కూడా అమావాస్య రోజున ఏంటంటే కనుక తలస్నానం చెయ్యరు, కానీ శాస్త్రాలు ఎక్కడ కూడా అలా లేదండి. అమావాస్య రోజున తలస్నానం చేస్తే మంచిదనమాట. ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు ఆ నీటి ద్వారా పోతాయన్నమాట. అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు, చిటికెడంత గల్లుప్పు వేసుకొని ఏంటంటే స్నానం చెయ్యండి. వీలుంటే 2 పూటలు చెయ్యండి, కుదరకపోతే ఒక్క పూటనైనా సరే ఏంటంటే కనుక చక్కగా స్నానం చేయండి. తలస్నానం చేసి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఈరోజు మనకు అమావాస్య కదండి. లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకే లక్ష్మీదేవిని నిష్ఠ నియమాలతో పూజించండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ధూప నైవేద్యాలతో పూజిస్తే చాలా మంచిదండి. అలా పూజించటం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకేంటంటే కనుక సంపదను కూడా పెంచుతుందన్నమాట. 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేలాగా ఆ తల్లి చేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. చాలామంది అమావాస్య రోజు ఇంట్లో ఏంటంటే కనుక దీపమే పెట్టరు, కానీ అలా ఎక్కడ కూడా శాస్త్రాల్లో లేదు. లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఇష్టం కాబట్టి మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఒక చిన్న దీపం అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టినా సరిపోతుందన్నమాట. అందుకే దీపారాధన చెయ్యండి. ఇంకా తర్వాత ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క ఉప్పు పరిహారం కూడా చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిదండి. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ యొక్క అమావాస్యకు చాలా పవర్ ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక పవర్ అధికంగా ఉంటుంది. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఉప్పు పరిహారం అని చెయ్యండి. మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఒక 10 రూపాయలు పెట్టి మీరు ఉప్పు ప్యాకెట్ కొంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందండి, బ్రహ్మాండంగా మారిపోతుందన్నమాట. మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఉప్పు కొనండి. ఉప్పు కొంటే మంచిదనమాట అండి. ఉప్పు దీపం కూడా పెట్టొచ్చు. లేదంటే ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత కూడా మీరేంటంటే సాయంత్రం ఈ పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే కనుక ఉప్పు కొనండి. మహా అంటే ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెడితే గల్లుడుప్పు ప్యాకెట్ వస్తుంది కదండి, అది కొంటే మంచిదనమాట. కొంతమంది ఏంటంటే ఉప్పు కొనాలి కదా అని ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ గల్లుడుప్పు మాత్రమే కొనాలి. అలా కొని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసి అందులో 7 మిరియాలు పెట్టండి, 1/2 స్పూన్ కుంకుమ పసుపు పోసేసి ఒక 5 రూపాయల బిల్లును పెట్టి చక్కగా చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు పోయి మీరు కుబేరులు అవ్వాలని, మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలని, ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ బౌల్ని ఏంటంటే కనుక పూజ గదిలో కానీ లేదంటే కనుక మీ వంటగదిలో కానీ ఒక మూలన పెట్టండి. ఎక్కడ పెట్టినా కానీ ఎవరికి కనిపించకుండా పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే తెల్లవార్లు మన ఇంట్లోనే ఉంచండి. మీరు సాయంత్రం కుదరకపోతే ఉదయం పూట చేసుకోండి, చేసినా కానీ రాత్రంతా పెట్టండి. అలా సాయంత్రం చేసుకున్నా కానీ రాత్రంతా పెట్టండి. ఎప్పుడు చేసినా రాత్రంతా అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఒక రాత్రి మన ఇంట్లో నిద్రిస్తే మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా ఉప్పు తీసుకుంటుందండి. అలానే కాకుండా పసుపు కుంకుమలు కూడా ఏంటంటే గనక
మన ఇంట్లో ఉండే చెడుని తీసేసుకుంటాయి అనమాట. అలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి గనక మరుసటి రోజు అంటే తెల్లారిన తర్వాత గురువారం ఏర్పడుతుంది కదా, ఆ రోజున దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ అక్కడ పెట్టేసి రండి. అందులో నుంచి 5 రూపాయల బిల్లని మాత్రం అస్సలు తీయకండి, చిల్లర నాణ్యాలు అయితే పెట్టకండి, కేవలం 5 రూపాయల బిల్లనే పెట్టండి. నమ్మకంతో చెయ్యండి, చూడండి మీ ఇంటి పరంగా మీకు ఎంత మార్పు కనిపిస్తుంది, ఎంతలా ఫలితం వస్తుందనేది మీకు అంటే తెలిసిపోతుంది అనమాట, అర్థమైపోతుంది. ఇది మోస్ట్ ఏంటంటే గనక పవర్ఫుల్ పరిహారం, ఈ రోజుకు సరి సమానమైన పరిహారం, ఈ రోజుకు చక్కగా ఉపయోగపడే పరిహారం. దీనివల్ల 99% మంచి జరుగుతుందండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీరే ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారనమాట అండి. అందుకే ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఉప్పే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకండి. ఇప్పుడు మీకు 5 లక్షలు రావాలన్నా, 10 లక్షలు రావాలన్నా, 1 కోటి రూపాయల అప్పు తీరాలన్నా, ఆర్థికంగా బాగా కలిసి వచ్చి ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుండాలి అనుకునేవారు మాత్రం ఈ పరిహారం అయితే తప్పక పాటించవలసిందే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ పరిహారం చెయ్యండి, ఇంకా ఎవరికి చెప్పకండి, ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈరోజు పసుపుని కొనండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని సైతం మారుస్తుందన్నమాట అండి. అందుకే మీరు ఏంటంటే పసుపు కొంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మంగళకరమైనది కాబట్టి పసుపు కొనటం వల్ల మన ఇంట్లో ఒకవేళ శుభకార్యాలు జరగట్లేదంటే శుభకార్యాలు జరుగుతాయి. పసుపు కొనటం వల్ల మంచి చేకూరుతుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి, ఎక్కువగా కూడా అవసరం లేదు, ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. పసుపు అంతటి పవర్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకే పసుపు కొని తెచ్చుకున్న తర్వాత, అంటే మనం పసుపు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత మీరు పసుపుతో అనేక రకాల అంటే పరిహారాలు కూడా చేయొచ్చు. పసుపుతో స్వస్తి గుర్తు కూడా వేసుకోవచ్చు. కాబట్టి పసుపు కొనండి. అనంతరం యాలకులు కూడా కొనండి. యాలకులు కూడా ఏంటంటే గనక అమ్మవారికి చాలా ప్రీతి అనమాట. అంటే లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం అండి. యాలకులని లక్ష్మీదేవి ఇష్టపడుతుందనమాట. ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో యాలకులు ఒకటి, సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటిగా భావిస్తారు. కాబట్టి యాలకులు కొంటే మన వెంట ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని నమ్ముతూ ఉంటారు చాలామంది. అంటే ఇది పూర్వకాలం నుంచి ఆచరణలో ఉంది, ఇప్పటికి కూడా చాలామంది నమ్ముతారు. కాబట్టి యాలకులు ఏంటంటే గనక కొని ఇంటికి తెచ్చుకొని వాటితో ఏంటంటే గనక మీరు పరిహారం చేయండి. అంటే ఏమీ లేదు, పూజించి మీ బీరువాలో 5 యాలకులు దాచుకోండి, లేదంటే పర్సులో 2 పెట్టేసుకోండి, సరిపోతుంది. డబ్బు లేని చోట ఏంటంటే కనుక డబ్బు వస్తూ ఉంటుంది, ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. కాబట్టి యాలకులు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. ఇక తిరుగు అనేది అసలు ఉండదండి. ఆ తర్వాత బెల్లం కొనండి. బెల్లం తీపి పదార్థం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లం ఇంట్లో ఉపయోగించుకుంటాం కావున బెల్లం ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకోండి. అయితే బెల్లం ఇంటికి తెచ్చుకోవటం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కలుగుతుంది. బెల్లం కొంటే భూలాభం కలుగుతుంది. బెల్లం కొంటే మనకేంటంటే గనక చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. తీపి పదార్థం కాబట్టి మనం అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కావున బెల్లం కొనండి. బెల్లం కొన్న తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని దానిపైన అంటే గడ్డ బెల్లం తీసుకొని దానిపైన భూలాభం కలగాలి, గృహలాభం కలగాలి, బంగారం కొనాలని రాసి ఆ బెల్లాన్ని ఏంటంటే గనక మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి గోతిని తీసి అక్కడ పాతి పెట్టండి. అలా చేస్తే తప్పక ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ పరిహారం కూడా చేసేసుకోండి. ఆ తర్వాత రేపు మనకు అమావాస్య కాబట్టి కోడిగుడ్డుతో ఈ విధంగా మీరు దిష్టి తీసుకోండి. అయితే ఒక కోడిగుడ్డుని తీసుకుని దాని మీద ఇంటూ మార్కు వేయండి. ఇది మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ దిష్టి పరిహారం చేసుకోవచ్చు. అంటే కొంతమంది గల్లులుప్పుతో చేస్తారు, కొంతమంది కోడిగుడ్డుతో చేస్తారు. కాబట్టి మరి మీరు కోడిగుడ్డుతో చేయండి. కోడిగుడ్డుతో చేస్తే ఏమవుతుందంటే గనక మంచి రిజల్ట్ వస్తుందండి. వెంటనే ఏంటంటే గనక మీ మీద ఏదైనా సరే చెడు గాలి ఆవహించి ఉన్నా, మీకు ఎవరైనా ఏదైనా చేతబడి చేయించినా, మీ మీద ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నకారాత్మక శక్తుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా సరేనండి, తప్పక మీరు ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చేసుకోండి. ఇది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని సైతం మారుస్తుంది. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని, బాధల్ని తీసేయటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే కోడిగుడ్డే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ మనలో ఉండే నెగిటివిటీని తీసేయటానికి, మన మీద ఉండే దిష్టి దోషాలను తొలగించడానికి చక్కగా పనిచేసే పరిహారం. అందుకే కోడిగుడ్డు మీద ఇంటు మార్కు వేసి ఇంట్లో ఎవరైనా సరే వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు, ఎవరైనా చేయొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి కోడిగుడ్డు పరిహారం అయితే మర్చిపోకుండా చేసుకోండి. అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు అమావాస్య రోజున కనుక ఈ విధంగా చేసుకుంటే మంచిదండి. దిష్టితో కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దిష్టి తాకుతుందని ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దిష్టి పోవటానికి కోడిగుడ్డు పరిహారం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుంది. కావున ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరు
గుర్తుపెట్టుకోండి. దూర ప్రయాణాలను తగ్గించుకుంటే మంచిదండి. దూర ప్రయాణాలు చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో ఇది గుమ్మం దగ్గర చల్లండి. ఏమీ లేదు, ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటే గనక అత్తరుంటే 5 చుక్కలు, లేకపోతే రోజ్ వాటరు, ఆ తర్వాత కొంచెం అంతా గల్లులుప్పు ఉంటుంది కదా, అది ఒక అర స్పూన్ పోయండి నీళ్ళల్లో. పోస్తే ఏమవుతుందంటే గనక ఆ నీళ్లు పవిత్రంగా శక్తివంతంగా మారుతాయి. అలా మారిన తర్వాత ఆ నీటిని ఏంటంటే ఇంట్లో చల్లటం, గుమ్మాల దగ్గర చల్లటం, ఇంటి చుట్టూ చల్లటం చేస్తే ఇంటి పరంగా ఏదైనా సరే చెడుగాలి ఉందని మనకు అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా అదంతా కూడా తొలగిపోతుంది. దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఇల్లంతా కూడా ఈ పసుపు అంటే పసుపు నీళ్ళు ఉదయం చల్లుకుంటాం కదా, మళ్ళీ సాయంత్రం ఏంటంటే నీళ్ళల్లో అర స్పూన్ అంత ఉప్పు, అలానే రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ 5 చుక్కలు, లేకపోతే అత్తరుంటే చాలా బెటరు. అత్తరు లేకపోతే ఏంటంటే కనుక రోజ్ వాటర్ కలపండి. కలిపేసి ఇంకా ఉప్పు నీళ్ళు ఇదంతా కూడా చల్లండి. ఇంట్లో ఏదున్నా సరే, మీ ఇంటి పరంగా మీకు ఎంత కష్టం ఉన్నా సరే, నష్టం ఉన్నా సరే, ఏదున్నా సరే అంతా కూడా తొలగిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఆ అద్భుతమైన ఫలితాలను ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూస్తారండి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించటం, ఇంటి వాతావరణం అంతా కూడా చక్కగా కలిసి రావటం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా, ఇంట్లో ఏంటంటే కనుక చీటికి మాటికి గొడవలు జరగకుండా ఉండటానికి ఈ పరిహారం పనిచేస్తుంది. కాబట్టి తప్పక పాటించండి. ఆ తర్వాత రేపు మనకు అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. నార్మల్గా కొంతమందికి ఏంటంటేనండి వాళ్ళ శత్రువులు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక శత్రువులు ఉంటూ ఉంటారు. ఎవరైనా సరేనండి, మనం అంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, దానివల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు కదండి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట, చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేయండి. దీన్ని చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారండి. అయితే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా, మీకు ఏదైనా అంటే బలంగా ఎవరైనా ఏదైనా చేయించారనే అనుమానం ఉన్నా సరేనండి, ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక అది తొలగించుకోవచ్చు. 2 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. 2 నిమిషాల్లోనే మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసుకునే పరిహారం కాబట్టి తప్పక పాటించండి. అంటే చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చి పెడతాయండి. చిన్న చిన్న పరిహారాలే పెద్దగా అంటే మన మీద ఆవహించే చెడుని కూడా తొలగిస్తాయన్నమాట. అందుకే ఒక తెల్లని కాగితం తీసుకుని అర స్పూన్ ఆవాలు పోసేసి, అందులో అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి పొట్లం కట్టి ఆ పొట్లాన్ని 21 సార్లు తల చుట్టూతో తిప్పి దాన్ని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేయండి. ఇలా పడేయటం వల్ల మీ మీద ఆవహించి ఉన్న గాలి కానీ, చెడు కానీ, నెగిటివిటీ కానీ, లేదంటే ఎవరైనా ఏదైనా చేయించిన అంటే చెడు ప్రయోగం కానీ ఇదంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఎందుకు పవర్ఫుల్ అనడం జరుగుతుందంటే కనుక దీని పరంగా ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుందండి. అసలు ఫలితం రాదని మనం చెప్పట్లేదు, అలానే ఏంటంటే కనుక వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు. కానీ ఫలితం అయితే రావటం అనేది పక్కాగా మీరైతే గమనిస్తారండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకూడదు. ఇది సీక్రెట్గా చెప్పబడ్డ పరిహారం, తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైనది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఆ తర్వాత ఫలితాన్ని చూసి మీరు స్టన్ అయిపోతారండి, ఆశ్చర్యపోతారండి. ఇంతలా ఫలితం వచ్చింది మాకు ఒకసారి చేస్తేనే అని. ఎందుకంటే తిదివార నక్షత్రం అలాంటిది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల తొందరగా అవి ఫలిస్తాయి. తొందరగా ఏంటంటే కనుక అవి సిద్ధిస్తాయండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అవి మనకు పనిచేస్తాయి అనమాట. అంటే పనిచేస్తాయంటే కనుక చాలా వరకు కూడా ఎఫెక్ట్ని ఇస్తాయి. దాని పరంగా మనం చేసుకున్నాం కదా పరిహారం, అది మనం ఫలితం పొందొచ్చు అనమాట. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి రేపు తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి, చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత రేపు అమావాస్య రోజున ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఇది పెట్టండి. పసుపు డబ్బాలో ఇది పెడితే ఏంటంటే 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు అనేవి ఏంటంటే కనుక తెచ్చుకుంటాయి. ధనం లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. అందుకే పసుపు డబ్బాలో ఈ వస్తువుని తప్పక పెట్టండి. ఏమీ లేదండి, మన ఇంట్లో ఉండే పసుపు ఏంటంటే మనకు చాలా వరకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది, లాభాన్ని కూడా కలిగిస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే కనుక పసుపే కదా, పసుపు డబ్బానే కదా అనుకుంటాం. కానీ పసుపు డబ్బా మీరేంటంటే కనుక ప్లాస్టిక్ డబ్బాలో పోయకుండా ఒక స్టీల్ డబ్బాలో పోసుకోండి. దాని పరంగా మీకు మంచి జరుగుతుంది. పసుపు వల్ల కూడా మనకి ఏంటంటే కనుక మనం చేసే వంటల్లో రుచి రావటం, పసుపు పరంగా కూడా మనకు మంచి అంటే ఫలితాలు పొందటం ఇలాంటివి అయితే జరుగుతాయండి. అందుకే పసుపు డబ్బాలో ఏంటంటే కనుక 2 యాలకులు వేయండి. యాలకులు కూడా మనం ముందే చెప్పాం కదా అమ్మవారికి ఎంతో ప్రీతి అని. అందుకే 2 యాలకులు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఎలా చెప్పండి అంటే కనుక, అమ్మ మాకు ధనం రావాలి తల్లి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం లేక నరకం చూస్తున్నాను తల్లి, ఎలాగైనా సరే డబ్బుని ప్రసాదించు తల్లి అని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత యాలకులను ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టండి. ప్రతి అమావాస్యకు కూడా పెడుతూ ఉండండి. పాతవి తీసేయండి, కొత్తవి పెడుతూ ఉండండి. పాతవి తీసి పడేయండి, కొత్తవి అంటే వేస్తూ ఉండండి. ఈ విధంగా ఏంటంటే కనుక ధనం అలా మనకు వస్తూ ఉంటుందన్నమాట, పెరుగుతూ ఉంటుంది. దినదిన అభివృద్ధి అంటాం కదా, అది మనం మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి రేపు మంచి రోజు అండి, అసలు వదులుకోకండి.
మాసంలో చివరి రోజు కాబట్టి పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెడితే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పాటించండి. ఆ తర్వాత రేపు అమావాస్య రోజున బీరువాలో ఇది పెట్టండి. బీరువాలో ఏంటంటే గనక ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ నలుపు రంగు వస్త్రం కానీ తీసుకుని 5 పసుపు కొమ్ములు 5 గవ్వలండి మూట కట్టి బీరువాలో పెట్టండి. ఇది ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు. కొంతమంది బీరువాలో ఎంత డబ్బు పెట్టినా సరే, అంటే డబ్బు అంటే గనక మనం ఏంటంటే డబ్బు సంపాదిస్తామండి, ఏదైనా అవసరాల కోసం మనకు ఉపయోగపడుతుందని మనం ఏం చేస్తాం, కొంచెం డబ్బుని పక్కన పెడతాం. ఏదైనా ప్రాపర్టీ కొనాలని, ఏదైనా వస్తువు కొనాలని, ఏదైనా వాహనం కొనాలని మనం ఏంటంటే కనుక డబ్బుని పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. అది మనం బీరువాలో దాచుకుంటాం. అలా దాచుకున్నప్పుడు ఏంటంటే కనుక బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ అది ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇది బీరువాలో పెట్టండి. నల్లటి వస్త్రంలో పెడితే మంచిది. అలానే కాకుండా ఒకవేళ నల్లటిది కాకపోయినా ఎర్రటిదైనా సరే తీసుకోండి. వస్త్రంలో తేడాలు ఏమి ఉండవండి. నిజం చెప్పాలంటే కనుక మీరు ఏ వస్త్రం తీసుకున్నా పర్వాలేదు, కానీ అందులో 5 లక్ష్మీ గవ్వలు 5 పసుపు కొమ్ములు పెట్టి దాంట్లో చిటికెడు కుంకుమ పసుపు వేసి ఇంకా తర్వాత దాన్ని మూట కట్టి ఆ మూటకు మీరు పెట్టిన దీపం, అలానే కాకుండా వీలుంటే ధూపం కూడా చూయించండి. అలా చూయించిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టండి. వారానికి ఒకసారి తీయండి, దానికి ధూపం చూయించండి, మళ్ళీ బీరువాలో దాచండి. ఇలా పెట్టడం వల్ల పెట్టిన డబ్బు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, మీ సంపద కావచ్చు, తరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది తీసి పడేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది పాడైపోదు కదా, ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి పెట్టేసి వదిలేస్తే సరిపోతుందన్నమాట అండి. కాబట్టి మీరేంటంటే మీ బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం, బీరువా పైన ఓం గుర్తు వేయటం, బీరువాని క్లీన్గా ఉంచటం, రేపు అమావాస్య గ్రహణం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ధూపం వేయటం, ఇలాంటివి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే ప్రత్యేకించి బీరువా పైన రేపు అమావాస్య రోజున 555 అనే నెంబర్ రాయండి, ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా కూడా చేసుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే గనక ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనది. కావున ఈ చిన్న చిన్న పరిహారాలు అన్నీ చేయమని చెప్పట్లేదు, కానీ చిన్న చిన్నటి చేయటం వల్ల ఏంటంటే గనక మన జీవితం అనేది మారిపోతుంది. మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మనం పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోవచ్చు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకుండే సమస్యలను బాధలను తీసేయటానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే చాలా మంది కూడా అమావాస్య రోజున అనేక రకాల పరిహారాలు, అనేక రకాల విధి విధానాలు అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీరు కొన్ని ఫాలో అయినా సరేనండి మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనక ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది. అందుకే దాన్ని ఏంటంటే గనక మనం చక్కగా ఉపయోగించుకున్నామనుకోండి, మనకి ఎలాంటి నష్టాలు కష్టాలు అనేవి రావు. మనకుండే సమస్యలు కూడా మనం పోగొట్టుకోవచ్చు, మనకుండే ఇబ్బందులు కూడా మనం తీసేసుకోవచ్చు. అలా ఆ విధంగా ఏంటంటే గనక మనకు పరిహారాలు కూడా పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న నియమాలు పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను పూర్తిగా తొలగించుకోండి. ఇక మీకు తిరగనేది అసలు ఉండనే ఉండదు. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల, ఆశీస్సుల వల్ల ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి. ఇంకా మనకు చాలా పవర్ఫుల్ పరిహారాలు కాబట్టి చేసేసుకోండి ఇంకా.